మనకు భజగోవిందం. రథ్యాచర్పట విరచిత కంద పుణ్యాపుణ్య వివర్జిత పంద యోగి యోగ నియోజిత చిత్త రమతే బాలోన్మత్తవదేవ భజగోవిందం. రథ్యాచర్పట విరచిత కంద పుణ్యాపుణ్య వివర్జిత పంద రథ్యాచర్పట విరచిత కంద పుణ్యాపుణ్య వివర్జిత పంద యోగి యోగ నియోజిత చిత్త యోగి యోగ నియోజిత చిత్త రమతే బాలోన్మత్తవదేవ రమతే బాలోన్మత్తవదేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. అతడు యోగి. దారిలో దొరికిన చింపిరి గుడ్డలతో తయారైన వస్త్రాన్ని ధరిస్తాడు. పుణ్య పాపాలకు అందని మార్గంలో పయనిస్తాడు. మనస్సును యోగమనందే లగ్నం చేసి ఉంటాడు. అతని ప్రవర్తన పిల్లవానిలాగా పిచ్చివానిలాగా ఉంటుంది. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు. ఓ మందమతి, గోవిందుని సేవించు. రథ్యాచర్పట విరచిత కంద రథ్యా దారిలో, రథ్యా దారిలో, చర్పట పట అంటే గుడ్డ మీకు తెలుసు కదా, ఘట జ్ఞానం పట జ్ఞానం. చర్పట చర్పట అంటే చిరిగిపోయినటువంటి గుడ్డ. కాబట్టి దారిలో మనం పోతూ ఉంటే చిరిగిపోయిన గుడ్డలు కనపడతాయి కదా, అక్కడక్కడ పడి ఉంటాయి కదా, అవన్నీ ఏరుకొని రథ్యాచర్పట విరచిత కంద. ఈ కంద ఏంటో తెలుసో, అక్కడ 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 పడుంటాయి చూచారా, ఆ పడున్నటువంటి గుడ్డలన్నీ కూడా తీసుకొని వాటిని తానే తయారు చేసుకోవడం, ముళ్ళేసుకోవడం, మరొకటి చేసుకోవడం, దాన్ని ఒక బొంతగా తయారు చేసుకోవడం, అంతే, ఇంకేమీ లేదు. సభ్య ప్రపంచంలో ఉండగానికి ఇతరుల కోసం అదే కట్టుకోవడం, అదే కప్పుకోవడం. రథ్యాచర్పట విరచిత కంద. ఇది దారిలో దొరికేవి, ఎవ్వరి కష్టం లేదు. అయ్యా నాకు ఒక బట్టివ్వు అని కూడా అడగడు జీవన్ముక్తులు, అవసరం లేదు. ఏం కావాలి నీకు? బట్టలు అది కనపడుతున్నాయి కదా, వాటిని తెచ్చుకుంటాడు, ఉతుక్కుంటాడు, వాటికి ముళ్ళు వేసుకొని వాటిని ఒక బొంతలాగా తయారు చేసుకుని కప్పుకుంటాడట. కాబట్టి ఒక రకమైనటువంటి కలర్ ఉండదు, అవునా? మన బొంత వైట్ ఉంటే వైట్,